తెలుగు రాష్ట్రాల్లో మంచు ఫ్యామిలీ వివాదం హాట్ టాపిక్ గా మారింది. తండ్రి కొడుకులు మోహన్ బాబు, మనోజ్ తమపై దాడి జరిగిందని ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నటువంటి సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మోహన్ బాబు అయితే మనోజ్ పైన, అతని భార్య పైన అయితే తనకి ప్రాణహాని ఉందని, తనని కాపాడాలని, అలాగే తను సీనియర్ సిటిజన్ అంటూ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో ఆర్థిక అవకతవకలు అయితే జరుగుతోంది. మొత్తానికి అటు మౌనిక పైన, అలాగే మనోజ్ పైన కూడా ఆయన సెక్షన్స్ అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తోంది. సో ప్రస్తుతం హీరో మంచు మనోజ్ సోమవారం ఫిర్యాదు చేస్తారు. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా ఆ 10 మంది పైన మరి దాడి కేసుకి సంబంధించి అతని మీద కేసులు పెట్టడం జరిగింది. మోహన్ బాబు అయితే దానికి రివర్స్ లో మనోజ్ అతని భార్య మౌనికపై కేసు పెట్టారు. సో ఏకంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మనోజ్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. తనపై తన భార్య చేసినటువంటి ఆరోపణలు పూర్తిగా కల్పితమైనవని, ఎవరిపైన ఆధారపడకుండా స్వతంత్రంగా గౌరవంగా బతుకుతున్నాం. ఆర్థిక సాయం కోసం, ఆస్తుల కోసం కుటుంబంపై నేనెప్పుడూ అడగలేదు. అసలు మా తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఎలాంటి నిజం లేదు. ఈ వివాదంలో తన 7 నెలల కూతుర్ని సైతం లాగడం అవమానకరం. ఇలాంటి విషయాల్లో తన పిల్లల్ని లాగొద్దంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మంచు కుటుంబంలో ఉన్న విభేదాలు ఎలాంటివో నేను చెప్తాను. తానెప్పుడు సత్యం, న్యాయం, కుటుంబం ఐక్యత కోసమే నిలబడ్డానని, చిన్నతనంలో తన తండ్రి దార్శనికత దానిలో స్ఫూర్తి నింపిందని, ఇప్పటికీ అలాగే ఉన్నాను. ఆస్తి కోసం, వారసత్వం కోసం నేను ఎప్పుడూ పోగొట్టుకోవడానికి ప్రయత్నించలేదు. తన కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. న్యాయం కోసం పోరాడడానికి నేనెప్పుడు సిద్ధమేనని అన్నారు. మొత్తానికి వీళ్ళిద్దరికీ సంబంధించిన ఈ విషయాలు చూస్తే నిజంగా చాలా షాకింగ్ అనిపిస్తోంది. మరి మనోజ్ని అరెస్ట్ చేయబోతున్నారా? మరి నిజంగా మనోజ్ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏవి బయట పెట్టబోతున్నారనేది చూడాలి.